ఎందుకంటే ఆల్రెడీ బీటెక్, ఇమ్మీడియట్లీ ఎంటెక్, ఆ తర్వాత పిహెచ్డి 1 year అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకో 1.5 year చేసేస్తే నాకు డాక్టరేట్ వచ్చింది. స్టూడెంట్ పాలిటిక్స్, యూనియన్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆల్మోస్ట్ 25 to 30 years నుంచి అసలు స్టూడెంట్ ఎలక్షన్సే లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే అప్పుడు టెలిగ్రామ్ అన్నా, ఫోన్ అన్నా ఏదో ఎమర్జెన్సీకి చేసేవాళ్ళం. అదర్వైజ్ వీ యూస్ టు రైట్ లెటర్స్. సో చేసామంటే అప్పుడు అడిగారు, ఇలా నాకు సివిల్ సర్వీసెస్ క్లియర్ అయింది, ఏం చేయాలి అంటే మా నాన్నగారు 1 week తర్వాత ఫోన్ చేయని పెట్టేశారు. సో ఆ టైంలో మా గైడ్ని కూడా అడిగాను వెళ్ళి. హీ ఆల్సో సెడ్ ఓకే, ఎనీవే ఇట్స్ బెటర్ సర్వీస్, యూ కెన్ సర్వ్ పీపుల్ డైరెక్ట్లీ. సో అప్పుడు డిస్కస్ అయిన తర్వాత దెన్ ఈ సెట్ అక్కడ ఆ విధంగా టర్న్ అయింది ఈ సివిల్ సర్వీసెస్లో రావడానికి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్, ఏరియాలో పడింది? కాబట్టి నన్ను చూడగానే నువ్వు మహారాష్ట్రకి వెళ్తున్నావు అని చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మహారాష్ట్ర ఈజ్ అ గుడ్ కార్డర్. అక్కడ ఒక లీడర్, మా వాళ్ళ రెస్టారెంట్ ఏదో ఉంటే దాన్ని టచ్ చేయొద్దు అని మీకు చెప్తే, నాతో ఇవన్నీ అవసరం, ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే మీరు డైరెక్ట్గా చెప్పారని. నేను వెళ్ళినప్పుడు సుధాకర్ రావు నాయక్ గారని, హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఓకే. హీ వాజ్ ఫ్రమ్ యవత్మాల్, సేమ్ డిస్ట్రిక్ట్. ఓకే. ఆయన పూసద్దని అక్కడి నుంచి వచ్చారు కానీ బట్ డిస్ట్రిక్ట్స్ ఇస్ ది సేమ్. సినిమాల్లో మన ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ అంటారు కాబట్టి. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? అంటే అంటే మీకు చాలా మర్చిపోలేని సంఘటన అక్కడ ఏంటంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఉంటుంది. మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక విలేజ్ ని కార్డన్ చేస్తారు, అంటే మొత్తం సరౌండ్ చేసేసి అప్పుడు ఏంటంటే టెర్రరిస్ట్ వచ్చి ఇళ్లలో ఉండేవాళ్ళు అన్నది ఇన్ఫర్మేషన్. ఎంత సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది కెరియర్ నుంచి ఫ్రమ్ పోలీస్ ఫోర్స్ టు సిబిఐ. వాట్ ఈస్ దట్ షిఫ్ట్ సార్? ఎలా వచ్చారు సిబిఐలో? మీరు ఎలా డెప్యుటేషన్ మీద తీసుకున్నారు? ఓకే. సో డెప్యుటేషన్ నాకు ఆల్మోస్ట్ 90లో జాయిన్ అయ్యాను నేను. ఐ ఆల్మోస్ట్ ఫినిష్డ్ 15 years అయిపోయింది నాకు అప్పటికే సర్వీస్. ఓకే. అంటే ఈ అకోలా తర్వాత నేను నక్సల్ ఏరియాలో పనిచేశాను, గడ్చిరోలి అనే డిస్ట్రిక్ట్లో 2.5 years అక్కడ వర్క్ చేశాను. హలో సార్. ఎస్. అండ్ సార్ అగైన్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు మొత్తం మీ కెరియర్లో 23 హై ప్రొఫైల్ కేసెస్, అందులో లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఆర్డర్ ఏంటి, స్కామ్ వైజ్ ఎంత కరప్షన్, అంటే లక్షల కోట్ల అవినీతిని మీరు బయట తీశారు ఆల్మోస్ట్. ఇందులో టాప్ 3 సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు నేను కానీ టీం అంతా కూర్చున్నప్పుడు 3 కేసులు వచ్చినాయి. దానిలో ఒక్కొక్కటి మిమ్మల్ని అడుగుతాను. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కేస్ అనేది మాకు చెప్పగలిగితే దెన్ యూ కెన్ ఎడ్యుకేట్ us. గాలి జనార్దన్ రెడ్డి కేస్, వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ కేస్ సార్? యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఎ మైనింగ్ కేస్ పర్టైనింగ్ టు మైనింగ్. ఎంత వాల్యూ? బేసిక్గా మన బార్డర్స్ ఉన్నాయి కదా, ఏపీ అండ్ కర్ణాటక బార్డర్స్లో, అక్కడ దే డిడ్ లాట్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పేసి. సో దెర్ వాజ్ ఎ కంప్లైంట్ అండ్ హైకోర్ట్ హెస్ ఆస్క్డ్ us టు ఇన్వెస్టిగేట్. సో అందులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము చూసాం. బేసిక్గా ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు ఐ యూస్ టు అనలైజ్ ది కేస్ ఏంటి, మనం ఏం చేయగలము, దీంట్లో ఏ విధమైన టెక్నికల్ సపోర్ట్ కావాలి, ఈ విధంగా ఆలోచించేవాడిని. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వెళ్తే మైనింగ్ జరిగిపోయింది, అక్కడ పెద్ద డీప్ మైనింగ్ జరిగిపోయింది. సో దాంట్లో ఎంత మైనింగ్ జరిగింది ఇల్లీగల్ అని కనిపెట్టాలి మనం. జరిగిన దాంట్లో ఎంత జరిగింది, దాంతో ఆల్రెడీ అయిపోయిన దాంట్లో ఎంత జరిగింది అన్నది మన టాస్క్. కాబట్టి ఇప్పుడు అక్కడ పొజిషన్ ఎలా ఉండేదని కనుక్కోవడానికి ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే మేము జనరల్గా యూస్ టు డూ సమ్ రీసెర్చ్. ఫార్చునేట్గా నెట్ కూడా ఉంది కాబట్టి గూగుల్ వీటిలలో సెర్చ్ చేసి మాకు తెలిసింది ఏంటంటే శాటిలైట్స్ ఉంటాయి. ఈ శాటిలైట్స్ ఏంటంటే ప్రతి ప్లేస్ని ఫోటోగ్రాఫ్ చేస్తుంటాయి ఇన్ ఎ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. ఆ ఫోటోగ్రాఫ్స్ కనుక మనకు రాగలిగితే ఆ ఏరియా ఏ విధంగా చేంజ్ అయ్యేదన్నది మనకు వస్తుంది. సో క్యాలిక్యులేషన్స్, ఈ సపోజ్ 4 years బ్యాక్ ఇలా ఉండేది, 2 years తర్వాత ఇలా ఉంది, 1 year తర్వాత ఇలా ఉంది, ఇవి మేము స్టార్టెడ్. దానికని ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ IRSA అనే సంస్థ. సో అక్కడికి వెళ్ళి కనుక్కున్నాం. తీసుకుంటే వాళ్ళ రిజల్యూషన్ తక్కువ ఉందన్నారు. మేము రిజల్యూషన్ బాగా రావాలంటే ఏం చేయాలంటే దే సెడ్ యూ హ్యావ్ టు అప్రోచ్ యునైటెడ్ స్టేట్స్. సో అక్కడికి అప్రోచ్ అయ్యాం. అక్కడ క్విక్ బర్డ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ మ్యాప్స్ తెప్పించుకున్నాం. ఆ మ్యాప్స్ తెప్పించుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హౌ దిస్ హోల్ ఏరియా ఇస్ చేంజ్డ్. ఎంతవరకు చేస్తారు సార్? అంటే ఒక లిమిట్ దాకా మైనింగ్ పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి లీగల్ మైనింగ్, ఒకటి ఇల్లీగల్ మైనింగ్. సాధారణంగా ఏం చేస్తారంటే లీగల్ మైనింగ్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళకు అలొకేషన్ లేని ఏరియాస్లోకి వెళ్ళి ఇల్లీగల్గా మైన్ చేసేస్తారు. దట్ ఈస్ హౌ దే డూ ఇట్. ఎందుకంటే వాస్ట్ ఏరియాలో ఎవరు మనల్ని చెక్ చేస్తారు అనుకుంటారు. సో ఆ విధంగా ఒక మైన్ చూపించి ఇంకో చోట మైన్ చేస్తారు.
ఒక పర్మిషన్ ఒక చోట ఉంటుంది, ఇంకొక మైన్. ఇంకొక చోట వాళ్ళు చేస్తారు. ఆ విధంగా జరిగిన వీటిలన్నింటినీ ఎన్కాంపాస్ చేసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసామన్నమాట. దట్ ఈస్ హౌ. తర్వాత ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని కూడా రోపింగ్ చేసుకున్నాం మేము. అంటే ఈ మైనింగ్, తర్వాత అక్కడ సర్వేయింగ్, ఇవన్నీ కూడా చేసుకొని ఇట్స్ ప్యూర్లీ ఎ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్. ఇట్స్ ఎ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని మనం ఎస్టిమేట్ చేయాలని చెప్పేసి ఆ విధంగా చేసుకున్నాము. దట్ వీ సబ్మిటెడ్. ఐ థింక్ కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు. దెన్ కమింగ్ టు సత్యం స్కామ్, యా, వాట్ హ్యాపెండ్ ఇన్ ద సత్యం? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టోరీ చెప్తారు. కొంతమంది పొలిటికల్ ప్రెషర్స్ అంటారు, కొంతమంది గ్రీడ్ అంటారు, కొంతమంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో అట్లా అయిపోయింది అంటారు. సో వాట్ హ్యాపెండ్ సార్ ఇన్ దట్ స్కామ్? యాక్చువల్గా మీరు తీసుకుంటే సత్యం ఈజ్ ది ఫస్ట్ ఇంపార్టెంట్ కేస్ దట్ ఈస్ గివెన్ టు అస్. ఓకే. మామూలుగా ఎలా ఉండేదంటే ఇంతకుముందు నేను చెప్పాను మీకు, యాంటీ కరప్షన్, ఎకనామిక్ అఫెన్సెస్ ఇలా ఉంటాయని. మాది బేసిక్గా యాంటీ కరప్షన్, వైట్ కాలర్ క్రైమ్స్. వైట్ కాలర్ క్రైమ్స్ ఇవి అంటే బేసిక్గా ఈ కరప్షన్ కేసెస్ అంటే ఎవరు బ్రైబ్ తీసుకోవడము, తర్వాత ఈ అసెట్స్ ఉండడము, ఇల్లీగల్ అసెట్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఇలాంటి కేసెస్ చేస్తుండేవాళ్ళం. కానీ ఇది ఫస్ట్ టైం ఒక ఎకనామిక్ అఫెన్సెస్. సాధారణంగా సిబిఐలో ఏమవుతుందంటే ఇది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి వెళ్ళిపోతుంది కేసు, ఇలాంటి కేసెస్ వస్తాయి. ఓకే. అంటే ఢిల్లీలో ఉన్నవాళ్ళు చేస్తారు. ఓకే. కానీ దట్ టైం మై డైరెక్టర్ అశ్విని కుమార్ గారు అన్నాడు, ఆయన ఏం చెప్పారంటే యూ టేకప్, నువ్వు తీసుకొని మీరు చేయండి, ఎందుకంటే ఇక్కడే లోకల్గా ఉన్నారు కాబట్టి మీరు యూ కెన్ పొజిషన్ యువర్ సెల్ఫ్ బెటర్, ఇంటెలిజెన్స్ కూడా మీకు దొరుకుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం వేరే యాంటీ కరప్షన్ బ్రాంచ్ హెస్ బీన్ గివెన్ సచ్ ఎ బిగ్ ఎకనామిక్ అఫెన్సెస్. ఓకే. ఓకే. మేము వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మా ఎస్పీ కానీ తర్వాత మా టీం అంతా కూడా కూర్చోబెట్టి మాట్లాడాను నేను, ఇలాంటిది దీని గురించి తెలుసుకోవాలి ఏం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ సిఐడి, స్టేట్ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది కేసు. వెళ్ళి సిఐడి ఆఫీసర్స్తో కూడా వెళ్ళి డిస్కస్ చేసాం ఏమైందని. వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఆ కేసును టేక్ ఓవర్ చేసాము. చేసి అందులో బేసిక్గా జరిగింది ఏముందంటే మీరు అన్నట్టు ఏదైతే ఆ కంపెనీకి రెవెన్యూ లేదో, మామూలుగా ఇలా కంపెనీ కొన్ని వర్క్స్ చేస్తే రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ నుంచి నేను కొంత ఎక్స్పెండిచర్ చేసుకుంటాను. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అయితే ప్రాఫిట్. ఎక్స్పెండిచర్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ ఉంటే నాకు లాసెస్ వస్తాయి. కాబట్టి దిస్ కంపెనీ వాజ్ లైక్ దట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ షోయింగ్ మోర్ ఆఫ్ ఇన్కమ్. యాక్చువల్గా ఇన్కమ్ లేకున్నా కూడా ఇన్కమ్ వస్తుందని చూపించడం మొదలుపెట్టారు. దాంతో ఈ బ్యాలెన్స్ షీట్ను ఫడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే లేని ఇన్కమ్ను చూపించాలంటే బ్యాలెన్స్ షీట్లో మ్యానిపులేషన్ చేయాలి. అంత ఈజీగా ఎలా చేస్తారంటే ప్రతి లైక్ ఇయర్లో 4 quartersకి సెబీ నుంచి వచ్చిన ఒక టీం ఆడిట్ చేస్తూ ఉంటుంది, తెలుసుకుంటా ఉంటుంది. సో హౌ కెన్ దే డూ దట్ సార్? సెబీ నుంచి రాదు మామూలుగా. ఇదేంటంటే ఇంటర్నల్ ఆడిట్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళ ఓన్ ఇంటర్నల్ ఆడిట్స్ చేయాలి, చేసి ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో ఇంటర్నల్ ఆడిట్స్, అందుకని ఇందులో 2 ఆడిటర్స్ కూడా అరెస్ట్ చేశాం మేము. అంటే దే కన్నయ్యుడు విత్ ది మేనేజ్మెంట్. సో ఆ విధంగా జరిగిన కేసులో, ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ని వాళ్ళు చూపించాలి. కానీ మీరు అనొచ్చు ఇన్కమ్ ఎక్కువ వచ్చిందని ఎలా చూపించారు అని చెప్పి. అంటే దానికోసం ఫోర్జరీ చేయడం జరిగింది, ఇన్వాయిసెస్ ఫోర్జరీ. అంటే ఎక్కువ ఇన్వాయిసెస్ చూపించేసి ఈ అడిషనల్ ఇన్కమ్ వచ్చిందని చూపించేసి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఫట్ చేశారు. మరి ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు దాని ఎక్స్పెండిచర్ కూడా చూపించాలి కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అడిషనల్ ఇన్కమ్ ఏదైతే వచ్చిందో దాన్ని మేము బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసాము అన్నారు. యాక్చువల్గా బ్యాంక్ వాళ్ళు వితౌట్ పేయింగ్ మనీ దే వోంట్ గివ్ యూ ఎనీ ఫిక్స్డ్ డిపాజిట్. కరెక్ట్. నేను ఒక 1000 రూపాయలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే నేను 1000 రూపాయలు తీసి బ్యాంకులో ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఒక 1000 రూపాయలకి నాకు ఫిక్స్డ్ డిపాజిట్ రెసీట్ ఇస్తారు ఎఫ్డిఆర్. అది నేను కొన్ని రోజుల తర్వాత పెడితే దాని మీద ఇంట్రెస్ట్ కట్టి నాకు డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పుడు లేని ఇన్కమ్ ఇక్కడ చూపించారు, ఈ లేని ఇన్కమ్ను బ్యాంకులో పెట్టినట్టు చూపించారు. కాబట్టి బ్యాంకులో లేని ఇన్కమ్ను పెట్టడం వల్ల వాడు ఎఫ్డిఆర్స్ ఇవ్వడు. కాబట్టి ఎఫ్డిఆర్స్ కూడా ఫోర్జ్ చేశారు వీళ్ళు. ఓకే. ఎఫ్డిఆర్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు అవన్నీ. సో దట్ ఈస్ ద బేసిక్ కేస్ అబౌట్ దిస్. యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ బేసికలీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ సత్యం కంపెనీలో మనకు గనక రెవెన్యూ బాగా పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఆర్డర్స్ వస్తాయి. సపోజ్ నా వాల్యూ పెరిగింది అనుకోండి, నా కంపెనీ వాల్యూ పెరిగింది, నెట్ వర్త్ పెరిగితే ఆటోమేటిక్గా చాలా కంపెనీస్ నాకు వర్క్ ఇస్తారు. సో అది అనుకుని ఇనీషియల్గా మనం ఈ ఫడ్జింగ్ చేద్దాము, బ్యాలెన్స్ షీట్స్ని మనం మ్యానిపులేట్ చేద్దాము అనుకొని చేశారు. కానీ ఆ కరస్పాండింగ్గా అంత బిజినెస్ పెరగల. కానీ ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయిపోయినాం మనం, బిజినెస్ పెరుగుతోంది అని చూపిస్తున్నాం. కాబట్టి ఈ పెరుగుతున్న బిజినెస్ ఇంకా పెరుగుతున్నట్టు చూపించాలి. కాబట్టి ఇట్ హెస్ బికమ్ ఏ వాళ్ళకి రొటీన్. ఇంట్రోగేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ పర్టికులర్ కేసు తీసుకుంటే సో
ఆయనే కన్ఫెస్ చేశారా లేదంటే హౌ యాక్చువల్గా మీరు చూసుకుంటే సత్యంలో రామలింగరాజు గారు హీ కన్ఫెస్డ్, ఐ థింక్ January 9 అనుకుంటాను 2009 ఈ కన్ఫెస్డ్, బికాజ్ ఈ సెడ్ ఐఎమ్ రైడింగ్ ఎ టైగర్ వితౌట్ నోయింగ్ హౌ టు గెట్ డౌన్. పులి మీద స్వారీ చేస్తున్నాను. ఓకే. సో ఆ పులి మీద నుంచి దిగానంటే అదే నన్ను తినేస్తుంది, కాబట్టి నాకేం చేయాలో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఐ సెడ్ దట్ నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ షోన్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్స్ దే ఆర్ నాట్ ది రియల్ ఫిగర్స్ అని ఆయన కన్ఫెషన్ ఇచ్చారు. ఇచ్చేసి అప్పుడు ఈ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ తర్వాత వారిని ఇంట్రాగేట్ కూడా చేయడం జరిగింది. అడిగాను, ఆయన అనేది చెప్పారు, ఈ విధంగా మొదలుపెట్టిన ఇది ఇంకా ట్రాప్లో పడిపోయాం మేము, ఇవి టు డూ క్వార్టర్ బై క్వార్టర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఫైనల్గా దట్ బర్డన్ హ్యాస్ కమ్ సో మచ్ విచ్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. సో ఇంకేం చేయాలి, ఐ కేమ్ అవుట్ రైట్ అని చెప్పి వారు అన్నారు అనమాట. వాల్యూ ఉంది సార్ అది మొత్తం స్కామ్? వాల్యూ ఐ థింక్ అబౌట్ 7,000-7,500 crores. ఐటీ సెక్టర్లో దట్ వాస్ ద బిగ్గెస్ట్. యా ఇట్ వాజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్రైమ్ తీసుకుంటే ఇలాంటిది ఎన్రాన్ అని ఒకటి జరిగింది అమెరికాలో. ఎన్రాన్, ఆ ఎన్రాన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే ఈ బ్యాలెన్స్ షీట్ ఫడ్జింగ్, తర్వాత ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం ఇవి చేయడం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. తర్వాత మీరు హ్యాండిల్ చేసిన అతిపెద్ద కేసు ఐ కెన్ సే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసెస్. ఏమైంది సార్ ఈ కేసులో? ఇది యాక్చువల్గా బేసిక్గా మాకు హైకోర్టు నుంచి వచ్చిన కేసు. త్రూ హైకోర్టు ఈ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మాకు వచ్చిన హై ప్రొఫైల్ కేసెస్ అన్ని హైకోర్టు. అంటే ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు, ఆ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆ తర్వాత మీరు సిబిఐకి ఇవ్వండి అని అడుగుతారు, అప్పుడు సిబిఐకి ఇస్తారు. మామూలుగా ఇలాంటి వచ్చిన కేసెస్ అన్నీ కూడా ఈ విధంగానే వచ్చింది. సాధారణంగా ఏంటంటే చాలామంది మా దగ్గరికి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడానికి వస్తారు, కానీ యాక్చువల్గా సిబిఐలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కరప్షన్ ఛార్జెస్ ఉంటే మేము తీసుకుంటాం. వీళ్ళంతా ఏంటంటే పొలిటికల్ దీనికోసం సిబిఐకి కంప్లైంట్ చేస్తుంటారు. కాబట్టి మేము ఇవి జనరల్గా తీసుకోం, ఎందుకంటే ఇట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్. రైట్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి జనరల్గా కోర్టు నుంచి వస్తేనే మేము తీసుకుంటాం ఏ కేసు అయినా కూడా. అదర్వైజ్ ఏంటంటే మా ఒరిజినల్ వర్క్ ఉంది, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అడిషనల్ లోడ్ మాకు. సో ఆ విధంగా ఈ కేసు కూడా హైకోర్టు రెఫర్ చేసిన కేసు మాకు. సో కేసు చేసుకున్నాం. ఇందులో బేసిక్గా ఏంటంటే ఇందులో ఈ సాక్షి అనే జగతి పబ్లికేషన్స్ దాంట్లో అనేకమైన వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, షేర్స్ కొనుక్కున్నారన్నది బేసిక్గా కంప్లైంట్. ఓకే. సో దాంతో దెర్ ఆర్ అబౌట్ ఐ థింక్ 12-13 ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా హైకోర్టు ఇస్తే వాటిని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసాము. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది బేసిక్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కేస్. సో అది ఆల్మోస్ట్ 10 years or 11 years సాగుతూనే ఉంది కదా సార్? ఐ థింక్ 2014 నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ థింక్ 1 or 2 ఛార్జ్ షీట్స్ వేసినట్టున్నారు. సో నాకున్న ఒక డౌట్ ఏంటంటే ఇంత పెద్ద దేశంలో లైక్ విసే ఆ జ్యుడిషియరీ ఇస్ ద బెస్ట్ అన్నో నేను చెప్పుకుంటాం బయటికి. ఒక కేసుని లేదంటే ఒక వ్యక్తిని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఏదైనా కానివ్వండి 10 ఏళ్ల పాటు స్ట్రెచ్ చేయగలిగారు ఆ కేసుని వితౌట్ ఎనీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ మూవ్మెంట్స్. అలా చూసుకుంటే ఏంటంటే కొన్ని కేసులు మీరు పేపర్లో చదివితే 30 years 40 years తీసుకునే కేసులు కూడా ఉన్నాయి మీరు చూసుకుంటే. ఎందుకంటే మన సిస్టమ్ అలా ఉంటుంది. ఎందుకంటే ఒక కేసు వచ్చిన తర్వాత దీన్ని ప్రయారిటీలో చేయాలి అన్నది ఎక్కడా లేదు. అలాంగ్ విత్ ఆల్ కేసెస్ ఈ కేసు కూడా నడుస్తుంటుంది. అది అంటే ఒక కన్వేయర్ బెల్ట్లో ఒకసారి వచ్చేసిన తర్వాత ఈ కన్వేయర్ నడుస్తూనే ఉంటుంది. రైట్. సో ఆ విధంగా జరుపుకుంటూ పోతుంటే తర్వాత ఏంటంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా మీరు చూసుకుంటే అందులో ఎట్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు ది అదర్ పర్సన్. అంటే ఇప్పుడు పోలీసులు చేసిన ప్రతి దానికి కూడా ఎదుటి వ్యక్తికి తనను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. తర్వాత ఏంటంటే మన దాంట్లో లెట్ 100 accused escape బట్ 1 innocent షుడ్ నాట్ బి పనిష్డ్. అది మన సిస్టమ్. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక ఇన్నోసెంట్ పనిష్ కాకూడదన్నది మన సిస్టమ్. తర్వాత ప్రతి లెవెల్లో కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకన్నది ఇంకొకటి. కాబట్టి ఈ రెండింటితో ఏమవుతుందంటే మన హైరార్కియల్ సిస్టమ్ ఉంది. లోవర్ కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దానికి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ మధ్యలో కాలంలో ఏమవుతుందంటే ఈ కేసు ప్రొలాంగే అవుతుంటుంది. సో సుప్రీంకోర్టు వరకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినంత మాత్రాన్ని ఇమీడియట్గా రాదు, అక్కడ కూడా 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన మన వ్యవస్థలో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కేసు తీసుకుంటే దాన్ని వీ కుడ్ ఫినిష్ ఇట్ ఇన్ 1 year. ఇన్వెస్టిగేషన్ 48 daysలో కంప్లీట్ చేశాము. ఆ తర్వాత స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేశారు, చేసి అది కూడా ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 1 year. సో ఆఫ్టర్ 1 year దానికి కన్విక్షన్ కూడా వచ్చింది, అందులో శిక్ష పడింది. ఆ తర్వాత వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ.
కాబట్టి ఏంటంటే ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేయాలంటే ఎక్స్క్లూజివ్ కోర్ట్స్ అన్నీ ఉండాలి. ఐ స్పెషల్ హ్యావ్ వన్ స్మాల్ డౌట్ సార్. సత్యం కేస్ని 1 yearలో మనం ఫినిష్ చేయగలిగామంటే లైక్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ 1 yearలో. దెన్ వై నాట్ గాలి జనార్దన్ రెడ్డి కేసు, వై నాట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు? ఎందుకంటే సత్యం రామలింగరాజు హీఈస్ అన్ బిజినెస్ పర్సనాలిటీ అండ్ అక్కడ వైట్ కాలర్ క్రైమ్ జరిగింది, అతనికి ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ లేవు కాబట్టి 1 yearలో ఫినిష్ చేయగలిగాం. వీళ్ళిద్దరు ఒకళ్ళు అయితే ఐ థింక్ హీస్ నౌ ఫ్రమ్ బీజేపీ, గాలి జనార్దన్ రెడ్డి యాజ్ ద పొలిటికల్ కాంటాక్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారు వీ నో హిస్ ఫాదర్ as చీఫ్ మినిస్టర్ అప్పుడు, అండ్ దెన్ హీ హిమ్సెల్ఫ్ ఫ్లోటెడ్ అ పార్టీ, నౌ హీ బికెమ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్. సో పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే అది ఎంత దూరమైనా ప్రొలాంగ్ చేయొచ్చు. పొలిటికల్ కనెక్షన్స్ అని లేకపోతే ఇఫ్ దాట్ గై ఇస్ నథింగ్, ఇస్ జస్ట్ లేమన్, వాడిని వెంటనే స్పాట్లో వాడికి కన్విక్ట్ చేసేయచ్చు అనే ఒక ఇది బయట నడుస్తుంది జనాల్లో. అలాగైనా చూడొచ్చు. లేకుంటే ఏంటంటే వీళ్ళు దే కుడ్ టేక్ ఇట్ అప్ టు సుప్రీం కోర్ట్. ఓకే, ప్రతి ఇష్యూని కూడా హయ్యర్ కోర్ట్స్కి తీసుకువెళ్ళగలిగారు ఆ తర్వాత. ఎందుకంటే సత్యం కేసు తీసుకుంటే ఆయనే కన్ఫెస్ చేశాడు దట్ కమిటెడ్ మిస్టేక్ అని చెప్పేసి. ఆ తర్వాత కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో తర్వాత ఏంటంటే దట్స్ ఆల్ డాక్యుమెంట్స్ కంప్లీట్గా, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్. ఇది కూడా డాక్యుమెంట్స్, బట్ వాల్యూమినస్ కేసెస్ ఇవన్నీ. తర్వాత అందుకనే ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఇలా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ఉన్న కేసులు చాలా ఫాస్ట్గా డిస్పోజల్ చేయాలి, మీరు ఏదైతే పాయింట్ ఇష్యూ చేశారో. దాంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. స్పెషల్ కోర్ట్ పర్టైనింగ్ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కోర్ట్స్ అని. రైట్. దాంట్లో కేవలం పబ్లిక్ సర్వెంట్స్ మీద ఉన్న కేసెస్ని ప్రయారిటీ మీద చేయాలి అని చెప్పేసి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ చూసుకుంటే మామూలు రెగ్యులర్గా ఉన్న కోర్టు మిగతా కేసులతో పాటు ఇది కూడా డీల్ చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు దిస్ థింగ్. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఇఫ్ పాసిబుల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ ఇన్ 1 year. ఓకే. కానీ ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్స్, అదే నేను చెప్పాను మీకు, లోవర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ విధంగా హైరార్కికల్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఏదైతే ఉంటుందో అది అపీల్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి అగేన్స్ట్గా కూడా కోర్టు ఇస్తే సిబిఐ అపీల్లోకి వెళ్తుంది. ఓకే, ఓకే. సిబిఐకి ఫేవరబుల్గా ఇస్తే అదర్ పర్సన్ వెళ్తారు. కాబట్టి ఈ వెళ్ళడం, ఈ హై ప్రొఫైల్ కేసెస్లో పైకి వెళ్ళడం అన్నది చాలా కామన్. ఈవెన్ సత్యం కేసు చూసుకున్నా కూడా వాళ్ళు కన్విక్షన్ అయిన తర్వాత కూడా దానికి అప్పీల్లో ఇప్పుడు సెషన్ కోర్టుకు వెళ్ళారు. సో అది నడుస్తుంటుంది జనరల్గా ఆల్ కేసెస్, హై ప్రొఫైల్ కేసెస్ మీరు అన్నట్టు అన్నింటిలో కూడా ఎవ్రీథింగ్ ఎండ్స్ అప్ ఎట్ సుప్రీం కోర్ట్. కాబట్టి ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ కూడా ఈ కోర్ట్స్ని దాటుకుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది. అందుకని ఈ కేసెస్లో టైం అన్నది పడుతుంది అనేది మనం అనుకోవచ్చు. ఇంట్రాగేషన్ అంటే దీని మీద చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి సార్. కొడతారు పోలీసులు, భయపెడతారు, ఫ్యామిలీని తీసుకొచ్చేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎలా సార్ అంటే ఇంట్రాగేషన్ అనేది ఎలా చేస్తారు? ఇంట్రాగేషన్ ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్. ఓకే. ఎందుకంటే ఆర్ట్ మాకు నేర్పిస్తారు యాక్చువల్గా ట్రైనింగ్లో ఉన్నప్పుడు. తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము కూడా నేర్చుకుంటాం. అంటే మనము సబ్జెక్ట్ మీద, ఆ కేసు మీద మనం థరోగా ఉంటే ఇంట్రాగేషన్ సులభం అవుతుంది. అంటే వాళ్ళు ఏది చెప్పినా మళ్ళీ వాళ్ళకు కౌంటర్గా మనం ఏదైనా చెప్పగలిగామంటే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకు కేసు మొత్తం తెలుసు, మనం బ్లఫ్ చేయలేము అని. రైట్. కానీ సాధారణంగా ఏమవుతుందంటే కేసు ఏది స్టడీ చేయకుండా వెళ్ళిపోయి చెప్పు అంటే ఎవరు చెప్పరు. ఎప్పుడు ఇస్తారంటే ఆ మనిషికి నాకన్నా ఎక్కువ విషయాలు, నా విషయాలన్నీ వీరికి తెలుసు అన్న ఇది వస్తే వాళ్ళు దే కాంట్ బ్లఫర్స్. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో మెయిన్ థింగ్ ఈజ్ హౌ ప్రిపేర్డ్ యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ అన్న దాని మీద ఆధారపడి. సో చాలామంది ఇంకెందుకులే అని కొంతమంది కొడుతుంటారు, వాళ్ళని కొట్టి నిజాలు బయటపట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. దానికనే చాలా చోట్ల చూస్తే కస్టోడియల్ డెత్స్ జరుగుతుంటాయి మీరు చూస్తే. తర్వాత కోర్టులో కంప్లైంట్స్ వెళుతుంటాయి మమ్మల్ని కొట్టారని. దట్ ఈస్ నాట్ ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం అంటే ఒక ఈ రీసెంట్ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, ఇట్ బికేమ్ వెరీ వైరల్. విజయవాడలో కాదంబరి జేట్వాని అనే ఒక బాంబే యాక్ట్రెస్ ని తీసుకొచ్చి 3 policemen, 3 IPS క్యాడర్ లో ఉన్న వాళ్ళే, ఐ థింక్ కాంతి రాణా టాటా అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ ద థర్డ్ పర్సన్ విశాల్ గుని IPS. మోరల్ గా వాళ్ళు చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే, హౌ ఆ పోలీస్ అనేవాడు ఒకరికి రక్షణ ఇవ్వాలనేది ద బేసిక్ ప్రిన్సిపల్. అది వదిలేసి ఒక లేడీని, ఒక ఫీమేల్ తీసుకొచ్చి అలా టార్చర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఆర్ దే ఎలిజిబుల్ టు కంటిన్యూ ఇన్ ద పోస్ట్? దానికనే ఐ థింక్ సమ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ హస్ బీన్ ఇనిషియేటెడ్. వాళ్ళు సస్పెండ్ చేసినట్టున్నారు. సస్పెండ్ చేశారు. సో ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఐ థింక్ CID ఈజ్ టేకింగ్ అప్ ది ఇన్వెస్టిగేషన్ అనుకుంటా. సో అప్పుడు పాస్ట్లో జరిగిన ల్యాప్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తాయి ఆ విధంగా చేసింది. ఎందుకంటే
పోలీస్ మన బిహేవియర్ కానీ ఇదంతా కూడా ఇట్ హ్యాస్ టు బి అకార్డింగ్ టు లా. సో మనమే అందులో లా ప్రకారం ఫాలో ఉంటే మన మీద కూడా యాక్షన్ అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ మ్యాన్. వెన్ వీఆర్ ఎన్ఫోర్సింగ్ లా వీఆర్ సపోజ్ టు ఫాలో ది లాస్. మనం కూడా ఫాలో అవ్వాలి. అలాంటి అబరేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ విధంగా యాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇందులో యాక్చువల్గా ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి ఇందులో యాక్చువల్గా ఏం జరిగింది అన్నది కూడా బయటకు వస్తుంది. ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కూడా ఐ థింక్ సంబడి వాజ్ అరెస్టెడ్ హియర్. సో ఆ విధంగా వీళ్ళు ఎందుకు వెళ్ళారన్న దాని మీద కూడా డిపార్ట్మెంటల్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. సో అల్టిమేట్లీ ఈ ఎంక్వైరీస్ ఇవన్నీ అయిన తర్వాత వాట్ ఈస్ ది టోటల్ అవుట్కమ్ అన్నది మనకు తెలుస్తుంది ఏం చేశారు అన్నది. బట్ యాక్చువల్గా యూ ఆర్ సపోజ్ టు గివ్ రెస్పెక్ట్ ఎస్పెషల్లీ టు ది విమెన్. That is very clear. You have to give respect to them, irrespective of their position, whether they are accused or whether they are informant. That doesn't matter. But women has to be respected. There is no doubt. కానీ ఇందులో న్యూస్లో మీడియాలో వస్తున్న విషయాలు చూస్తే దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరిగిందని మనం విన్నాం. సో దట్స్ వై ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇవి జరిగినప్పుడు ఇట్స్ ఎ లెసన్ టు ది పోలీస్ మెన్ ఆల్సో హౌ వి షుడ్. బేసిక్గా ఏంటంటే అండర్ పొలిటికల్ ప్రెషర్ వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అనేది మనం నేర్చుకోవాలి. బేసిక్గా ఏమవుతుందంటే పొలిటికల్ ప్రెషర్కి మనం సకం అవుతే ఏమవుతుందంటే మనం ఇర్రెగ్యులారిటీస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రెషర్ కూడా ఎలా ఉండేది, ఒకప్పుడు అంటే ఐఏఎస్లు ఉండేవారు, ఇప్పుడు ఐఆర్ఎస్ అనే ఒక కొత్త రకం ఈ అబ్రేషన్స్ తయారయ్యాయి. సో యువర్ అ సివిల్ సర్వెంట్, నువ్వు జనం కోసం మాట్లాడాలి, జనం కోసం నువ్వు పనిచేయాలి. పొలిటీషియన్కి తలొగ్గాల్సిన అవసరం ఏంటి అనేది ఒక బేసిక్ సెన్స్ ఎందుకు లేకుండా పోతుంది? కరెక్ట్. ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఈ విధంగా చేస్తారని లేదు, ఫ్యూ పీపుల్ ఈ విధంగా ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఈ పర్టికులర్ పోస్టింగ్ చేయాలి, ఈ పర్టికులర్ పోస్ట్ మాకు కావాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి చాలామంది. కాబట్టి ఏంటంటే పొలిటీషియన్ మనకు అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు, ఆ వీక్నెస్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాడు. ఓకే, నిన్ను ఈ పొజిషన్లో పెడతాను, నువ్వు నాకు పని చేయాలి. ఓకే, ఎందుకంటే కొన్ని అందుకనే మీడియాలో కూడా రాస్తుంటారు, వీళ్ళని లూప్ లైన్లోకి పెట్టారు, వీళ్ళని సైడ్ పోస్టింగ్ వేశారు, వీళ్ళని షంటింగ్లో పెట్టారు, ఇలా రకరకాల పదజాలం వస్తుంటుంది మనకి. కానీ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఏ పోస్ట్లో ఉన్నా ఏ ర్యాంక్లో ఉన్నా మనకు వచ్చే శాలరీ ఈజ్ సేమ్. దెర్ ఈజ్ నో డౌట్. మీరు అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా శాలరీ ఈజ్ సేమ్. ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం సైడ్ పోస్టింగ్ ఇస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది మనకి. మనం హాబీస్ ఏమైనా ఉంటే రీడింగ్ కానీ ఇలాంటివి పర్స్యూ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మ్యాడ్ రష్లో ఏమవుతుందంటే వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సివిల్ సర్వెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీరు చూసుకోండి, ఏం లేదు, కొంతమంది కరప్ట్ ఉంటారు. బేసిక్ కొంతమంది సివిల్ సర్వెంట్స్ కరప్షన్లో ఉంటారు, వాళ్ళు కరప్ట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పొలిటీషియన్స్తో కలిసి దే విల్ ట్రై టు మేక్ మనీ. సో అది కూడా ఉంటుంది. సో ఈచ్ సివిల్ సర్వెంట్ ఈజ్ డిఫరెంట్. అందరినీ ఒకే దీంట్లో మనం కట్టలేము. కానీ మొదటి తరాల్లో ఆ విధంగా అందరూ వచ్చేవాళ్ళు. కానీ భావితరాలు ఏమైపోయిందంటే మొత్తం సిస్టంలో ఏ విధంగా డిటీరియేషన్ ఉందో ఈ డిటీరియేషన్ కూడా మొదలైంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పోస్టింగ్ల కోసం క్రేజీనెస్, తర్వాత అంటే మనకు సీఎం మనకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు మనల్ని ఇదంటే కొంతమందికి అదొక ఇదిగా వస్తున్నాడు. దే ఫీల్ ఎక్స్ట్రా పవర్. మేము సీఎంతో మాట్లాడుతున్నాం, సీఎం మా మాట వింటాడు ఇవన్నీ అని కూడా అనిపించేసి ఏంటంటే సమ్ టైమ్స్ ఆ దీంట్లో పడిపోయి వాళ్ళు ఏం చెప్పినా చేసే పరిస్థితికి వచ్చేస్తారు. అది దట్ ఈస్ రాంగ్. అది చేయకూడదు ఎప్పుడు. అండ్ ఒక కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ సార్, ఫండమెంటల్ రైట్స్ ముఖ్యమా, పోలీసింగ్ ముఖ్యమా? ఎందుకంటే దశాబ్దాలుగా జనాల్లో ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే పోలీసులు అనేవాళ్ళు మా పౌర హక్కుల్ని కాలరాస్తారు, వాళ్ళకి ఏదైతే పైనుంచి వచ్చిందో అది కరెక్టా కాదా అనేది చూడరు వాళ్ళు అనేది ఒక కన్సెప్షన్ బిల్డ్ అయిపోయింది జనాల్లో. దీని మీద మీరు ఏమంటారు? బేసిక్గా ఏంటంటే పోలీస్ మీరు తీసుకుంటే పోలీస్కి ఎప్పుడు కూడా రెండు పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరినో కొట్టారు, మిమ్మల్ని ఎవరో కొడితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇన్ఫర్మెంట్ ఆర్ కంప్లైంట్, మిమ్మల్ని కొట్టిన వ్యక్తి అక్యూజ్డ్. కాబట్టి ఈ రెండు పార్టీలు ఉంటాయి. సపోజ్ మీ కంప్లైంట్ నేను తీసుకొని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేశాను అనుకోండి, అతనేమంటాడు, నేనేం చేయలేదు, ధ్రువ్ రాఠీ దగ్గర నుంచి ఈయన ఇది చేసుకున్నాడు, ధ్రువ్ నుంచి నేను తీసుకొని, ధ్రువ్ చాగంటి నుంచి తీసుకొని నేను ఈ విధంగా చేశానంట. సపోజ్ నేను రిజిస్టర్ చేసి నేను వెరిఫై చేస్తానని చెప్పేసి నేను ఎక్కువ టైం తీసుకుంటే మీరేమంటారు, ఇతని దగ్గర నుంచి పోలీస్ డబ్బు తీసుకుంది కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఈ టూ పార్టీస్ ఎప్పుడైతే ఉంటాయో ఏమవుతుందంటే మనం యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకరు మనకు అగేన్స్ట్ అవుతారు. సో దట్ ఈస్ దేర్, దట్ ఈస్ నెంబర్ 1.
నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే పోలీస్ బేసిక్ థింగ్ ఈజ్ టు ప్రొటెక్ట్ పీపుల్ అండ్ టు మేక్ షూర్ దట్ దే ఎంజాయ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. సపోజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదంటే అది మాట్లాడతానంటే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. మీరు ఆర్టికల్ 19 తీసుకుంటే యువర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మీకు, కానీ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది వేరియస్ థింగ్స్, అదర్ పర్సన్ కానీ, ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా కానీ, యూనిటీ ఆఫ్ ఇండియా కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. దెర్ ఈస్ అ రైడర్ ఆల్వేస్. కానీ ప్రజలకు చాలామందికి రైడర్ తెలియదు కాబట్టి మాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మేము ఏదైనా మాట్లాడచ్చు అనుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, ఎవరు ఏం కావాలంటే అది పెడుతున్నారు ఇప్పుడు, మరి వాళ్ళ మీద యాక్షన్ అవుతుంది డెఫినెట్గా. రీసెంట్గా ఏపీలో కూడా ఇట్లా యాక్షన్ తీసుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్నది. కానీ ఏంటంటే పోలీస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు రూల్ ఆఫ్ లా, ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మనం సపోజ్ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళని వదిలేసి మళ్ళీ వేరే పార్టీ మీద తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళు అరుస్తారు. కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే, ఎందుకంటే గవర్నమెంట్స్ హ్యావ్ టు ఎన్ష్యూర్ రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుందన్న ఫీలింగ్ వెళ్ళాలి. అలా కాకుండా ఏ పార్టీలో పవర్లో ఉంటే ఆ పార్టీ వాళ్లకు ఎగ్జంప్షను, మిగతా వాళ్ళ మీద యాక్షన్ అవుతుందన్న ఫీలింగ్ వస్తే మీరు అన్నట్టు తరాల నుంచి ఈ విధంగా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి ఏం అవ్వదు, మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారని ఒక ఇది వస్తుంది. దట్ విల్ హార్మ్ ది జనరల్ రెప్యుటేషన్ ఆఫ్ పోలీస్ ఆల్సో. కాబట్టి పోలీస్ ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ సీనియర్ ఫార్మేషన్స్ కూడా ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే, యూ షుడ్ ఎన్ఫోర్స్ రూల్ ఆఫ్ లా. అండ్ ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు రిగార్డింగ్ మీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీ మీద కూడా కొన్ని ఒత్తిళ్ళు అనేవి వచ్చినాయి వెన్ యూఆర్ డీలింగ్ దిస్ హై ప్రొఫైల్ కేసెస్ లైక్ జనార్దన్ రెడ్డి గారి కేసు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ కేసెస్లో మీ మీద ప్రెషర్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? వాట్ వర్ ద రివర్గేషన్స్ ఆఫ్ ద ప్రెషర్స్? మాకున్న ప్రెషర్ ఏంటంటే ఓన్లీ ప్రెషర్ వాజ్ వర్క్ ప్రెషర్. ఓకే. ఎందుకంటే మాకు 23 కేసెస్ మేము ఇన్వెస్టిగేట్ చేసాం, చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఆ టైంలో. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ మ్యాన్ పవర్, కేసెస్ పెరుగుతున్నాయి, మ్యాన్ పవర్ ఎక్స్ట్రా ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే అల్టిమేట్లీ యూ హ్యావ్ టు సాక్రిఫై యువర్ పర్సనల్ టైం తీసుకుని. ఎందుకంటే ఈ కేసెస్లో ఉన్న హై ప్రొఫైల్ కేసెస్ ఉన్న వాళ్ళంతా ప్రతి మ్యాటర్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తారు. కాబట్టి మనం కూర్చొని డ్రాఫ్ట్ చేయడము, తర్వాత మనం సుప్రీంకోర్టుకు వెళ్ళడము, అక్కడున్న ఏఎస్జీలకు బ్రీఫ్ చేయడము, ఇవన్నీ కూడా వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండేది. కాబట్టి ఆ వర్క్ ప్రెషర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది దట్ వాజ్ ఏ బిగ్ ఛాలెంజ్. బట్ ఆఫ్ ఆల్ ది కేసెస్ నో ప్రెషర్ ఫ్రమ్ మై టాప్ ఆల్సో హెస్ కమ్. నోబడీ ఇంటర్ఫియర్డ్. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ ఆన్ దట్ కౌంట్. ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఈ విధంగా చెయ్యి అని ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే సిబిఐలో మనం చేసే ప్రతిదీ కూడా పేపర్ మీద రాయాలి. వై ఐఎమ్ డూయింగ్ దిస్, వై ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. సో నా ఒపీనియన్ మా సీనియర్కి వెళ్తుంది. సాధారణంగా డెసిషన్ మేకింగ్ ఆర్ ఒపీనియన్ ఈజ్ అట్ 6 లెవెల్స్లో ఉంటుంది సిబిఐలో. ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ కాంట్ డూ. సో దెర్ ఈస్ ఆల్వేస్ 2-3 హైరార్కీ సిట్టింగ్ అబౌవ్ మీ. సో నేను చెప్పిన దాంట్లో దే మే నాట్ అగ్రీ. కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ షుడ్ జస్టిఫై గివింగ్ రీజన్స్. అది వాళ్ళు అగ్రీ అవుతే ఎస్, ఇఫ్ దే డోంట్ అగ్రీ దెన్ దేర్ వర్డ్ ప్రివైల్స్. సో ఆ విధమైన సిస్టంలో ఉండేవాళ్ళు. సక్సెస్ఫుల్ కెరియర్, ఎక్కడ సెట్ బ్యాక్స్ లేవు. చాలా అంటే లక్ష్మీనారాయణ గారు అంటే హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కాప్ అండ్ సిన్సియర్ కాప్ అనే ఒక ఫీలింగ్ ఉంది జనాల్లో. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? ఇటు ఎందుకు వచ్చారు? 28 years కంప్లీట్ చేశాను నేను మహారాష్ట్రలో. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను 2013-2014 నుంచి మహారాష్ట్రలో వర్క్ చేశాను. సో అక్కడ మళ్ళీ 2018 వరకు వర్క్ చేశాను. నాకేంటంటే ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర జనరల్గా ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉన్న స్టేట్. అది అగ్రికల్చర్లో కూడా చాలా ఫార్వర్డ్గా ఉంటుంది. మంచి లీడర్స్ ఉన్నారు అగ్రికల్చరల్ దీంట్లో. ఈ లీడర్స్ అంతా కూడా పెజెంట్ లీడర్స్ వీళ్ళు చాలా ఉన్నారు. ఈ షెత్కరీ సంఘటన అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉండేది. అందులో బేసిక్గా శరత్ జోషి అని ఒక ఆయన ఉండేవారు. ఆయనతో 2-3 సార్లు ఇంటరాక్షన్ అయింది నాకు. ఎందుకంటే హీ యూస్ టు ప్రొటెస్ట్ అగెయిన్స్ ది గవర్నమెంట్. సో 2-3 సార్లు నేను ఎక్కడ పనిచేస్తున్నానో అక్కడే ఆయన ప్రొటెస్ట్ చేశారు. సో అక్కడ వచ్చినప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఆ టైంలో ఫార్మర్స్ ఇష్యూస్, ఫార్మర్ ప్రాబ్లమ్స్, రూరల్ ఏరియా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్. తర్వాత ఏంటంటే గడ్చిరోలిలో పనిచేశాను నేను, నక్సల్ ఏరియాలో కూడా. అక్కడ కూడా ట్రైబల్ ఇష్యూస్, ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బాగా ఐ కుడ్ అండర్స్టాండ్ అండ్ వీ కుడ్ గివ్ సమ్ సొల్యూషన్ ఆల్సో టు దాట్. సో ఆ విధంగా చేస్తూ ఉన్న సందర్భంలో నాకేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది. ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది, NIRD అని. వాళ్ళు ఏం చెప్పారంటే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్కి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు.
అందులో వాళ్ళు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అప్లై చేయొచ్చు అని చెప్పారు. సో నేను అప్లై చేశాను. ఎందుకంటే విలేజెస్ ఇవన్నీ నాకు, ఎందుకంటే ఇక్కడ సిబిఐలో పనిచేస్తుంటే కూడా ఇక్కడ ఒక మహబూబ్ నగర్లో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుని డెవలప్ చేశాం, చిన్నమందడి అని. ఇట్ రిసీవ్డ్ మంచి అవార్డ్స్ వచ్చాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోడల్ విలేజెస్గా మార్చాం. కాబట్టి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మనం వర్క్ చేస్తే విలేజెస్ని బాగు చేయొచ్చు కదా అన్నది నాకు ఒక ఐడియా. సో అప్పుడు అప్లై చేశాను. చేసిన తర్వాత నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు ఢిల్లీకి. చేసిన తర్వాత వాళ్ళు అడిగారు, నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, హౌ యూ కెన్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఐ సెడ్, సార్ ఇంతవరకు నేను చేసిన పని ఇది, నాకు థరో అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత నాకు ఫ్యూచర్ ఏ విధంగా విలేజెస్ డెవలప్ చేయాలి, అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, తర్వాత ఈ కొత్త టెక్నాలజీ ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద నాకు థరో అండర్స్టాండింగ్ ఉంది. గివ్ మీ అన్ ఆపర్చునిటీ. అప్పటికే ఆ పోస్ట్ ఆల్రెడీ 5 years నుంచి వేకెంట్, ఎవరు లేరు ఆ పోస్ట్లో, ఎవరు రావట్లా. సో నేను అప్లై చేశాను. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నువ్వు పోలీస్ అని చెప్పేసి వాళ్ళు ఆసారి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాల, ఇచ్చేసి మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేశారు. మళ్ళీ నేను అప్లై చేశాను. మళ్ళీ వెళ్ళాను ఇంటర్వ్యూకి. అరే మళ్ళీ వచ్చావు నువ్వు అన్నారు. అరే సార్ నాకు కావాలంటే నేను ఐ కెన్ బికమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాంబే పోలీస్ కమిషనర్ అంటే ఎవరీ పోలీస్ ఆఫీసర్ డ్రీమ్ టు బికమ్ బాంబే పోలీస్ కమిషనర్. సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఐ థింక్ రీసెంట్గా రజనీకాంత్ మూవీలో హీ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాంబే. సో ఆ విధంగా సిపి బాంబే అన్నది ఒక ప్రెస్టీజియస్ పోస్టింగ్. మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి మాకు ఆపర్చునిటీ ఈజీగా ఉంటుంది. కావాలంటే నేను నా ట్రాక్ రికార్డ్ చూసి నేను ఐ కెన్ బికమ్, ఆర్ అదర్వైజ్ ఐ వుడ్ బికమ్ డీజీపీ మహారాష్ట్ర డీజీ కూడా అవుతాను నేను, అందులో దెర్ ఈజ్ నో డౌట్. సో అలాంటున్నప్పుడు నేను అది వదిలేసి ఇక్కడికి వస్తున్నాను. ఎందుకంటే నా జెన్యున్ కన్సర్న్ మీరు ఆలోచించాలి. కరెక్ట్. నాకు విలేజెస్ డెవలప్ చేయాలి, మోడల్ విలేజెస్ తయారు చేయాలి, ఇవన్నీ కూడా నాకు కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఒక పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను మోడల్ విలేజెస్ మీద ఇప్పుడు. సో అప్పటికి ఆల్రెడీ నేను బాంబే యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసి నేను పాస్ అయ్యాను, పిహెచ్డి ఎగ్జామ్. నా పిహెచ్డి ప్రాజెక్టే మోడల్ విలేజెస్. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అన్నారు. మళ్ళీ కూడా ఆసారి కూడా ఇవ్వలేదు నాకు. వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ ఉంది కాబట్టి నువ్వు హైదరాబాద్లో పోస్టింగ్ కావాలనుకో కాబట్టి ఇక్కడికి వస్తున్నావు అన్న. నేను వాళ్ళకి అదే చెప్పాను, మీకు గౌహటిలో మీకు ఒక ఆఫీస్ ఉంది, నన్ను అక్కడ పోస్ట్ చేయండి, ఈ పోస్ట్ మీ ఫ్రమ్ దే, నేను అక్కడ కూర్చొని పనిచేస్తాను. నాకు కావాల్సింది బేసిక్గా ఇండియాలోని గ్రామాలు అభివృద్ధి చేయాలి, ఇది నేషనల్ లెవెల్ బాడీ కాబట్టి మన కాంట్రిబ్యూషన్ బాగుంటుందని నేను వస్తున్నానని చెప్పి. సో అది కూడా వినలేదు. దెన్ ఐ రియలైజ్డ్, ఎందుకంటే పోలీస్ హైరార్కీలో వెళుతున్నప్పుడు కూడా పెద్ద టాప్ వెళ్ళిన తర్వాత పెద్దగా మనకు ఈ పీపుల్తో కాంటాక్ట్ తగ్గిపోతుంది. మన ఆఫీస్ జాబ్ అది ఉంటుంది. నేను జనరల్గా పీపుల్స్ మ్యాన్, నేను పబ్లిక్ కూడా ఉండాలనుకుంటాను. ఐ లైక్ పీపుల్, పబ్లిక్ అంటే ఇష్టపడతాను నేను. ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి, ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి ఆ విధమైన యాటిట్యూడ్ ఉంది. కాబట్టి ఒక రకమైన సఫికేషన్ ఉండేది, దాంతో ఇది యాడ్ అయింది. జనసేన 2019లో నేను కంటెస్ట్ చేశాను. వైజాగ్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు అండ్ జస్ట్ చాలా క్లోజ్ గా వచ్చేసారు. ఇట్ వాజ్ ఎ గుడ్ రెస్పాన్స్ చెప్తాను నేను, బాగానే చాలా క్లోజ్ గా. కానీ 1 year లో మీరు జనసేన నుంచి క్విట్ అయిపోయారు. సో వాట్ లెడ్ యూ టు జాయిన్ జనసేన అండ్ వాట్ లెడ్ యూ టు క్విట్ జనసేన? యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో నేను 2014లోనే 1-2 సార్లు కలిశాను. వారు ఇంకా అప్పుడు పార్టీ పెట్టలేదు, అప్పుడే కలిసాము. కొంత ఆలోచనలు ఉన్నాయి వారికి కూడా, మేము కూడా కలిసి డిస్కస్ చేశాం. ఆ తర్వాత మళ్ళీ నేను మహారాష్ట్రకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వారు 2014లో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఐ యూస్ టు బి ఇన్ టచ్ విత్ హిమ్. తర్వాత ఇక్కడ క్విట్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను ఒక 8 months తిరిగాను అన్ని విలేజెస్లో వాటిలో. తర్వాత 2019 దగ్గరికి వచ్చేసరికి వారు ఈ సెడ్ వై డోంట్ యూ కమ్ టు ది పార్టీ. సో దెన్ ఐ జాయిన్ చేసి వారు నాకు వైజాగ్ అలాట్ చేశారు. ఐ కంటెస్టెడ్ షార్ట్ పీరియడ్, ఓన్లీ ఐ థింక్ 15 days, 15 to 20 days మధ్యలోనే క్యాంపెయినింగ్ అప్పుడే వచ్చాను చేశాను. బట్ పీపుల్ ఆఫ్ వైజాగ్ దే గివ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అఫ్ కోర్స్ పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ కాబట్టి అదొకటి. తర్వాత వచ్చేసి పీపుల్ ఈ కాస్మోపాలిటన్ కల్చర్లో ఎప్పుడు కూడా దే థింక్ ఇన్ అ డిఫరెంట్ లైన్, కాబట్టి వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఆ రెస్పాన్స్ వచ్చి అయింది. సో ఆ విధంగా పొలిటికల్ కెరియర్ అన్నది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఏంటంటే నేను మళ్ళీ, మీరు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, మళ్ళీ వదిలేశారని చెప్పేసి. తర్వాత ఏంటంటే వారు ఏమన్నారంటే నేను మళ్ళీ ఫిలిమ్స్లోకి వెళ్తాను అన్నారు. కాబట్టి అంటే వారు ఆ విధంగా ప్రకటించిన తర్వాత నేను ఏమనుకుంటున్నా, ఒక పొలిటికల్ పార్టీ సీరియస్గా మనం తీసుకువెళ్ళాలి, దీనివల్ల ఏమైనా డైల్యూట్ అవుతుందేమో, మళ్ళీ మీ సమయం దీని మీద తగినంతగా మీరు ఇవ్వగలరో లేదో అన్న భావనతో. సో దట్ టైమ్ ఐ లెఫ్ట్. అది క్లియర్గా చెప్పాను కూడా నేను వస్తున్నప్పుడు. ఐ రోట్ ఎ లెటర్ టు హిమ్
సేయింగ్ దట్ సో ఐఎమ్ లీవింగ్ అన్నాడు. అండ్ జై భారత్ నేషనల్ పార్టీ యా దీన్ని పెట్టడానికి వెనకాల సంకల్పం ఏంటి? అట్ ద సేమ్ టైం జేపీ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, జేపీ గారిని చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఒక పార్టీ పెట్టి నడపాలనిపించిందా? ఎందుకంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఎందుకంటే ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ, ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ, అంటే ఇంకా వేరే గత్యంతరం లేదా అన్నదొకటి. తర్వాత ఏంటంటే ఈ పార్టీస్లో వాళ్ళు ఏంటంటే ఇక ప్రస్థాపితంగా వాళ్ళే ఉంటున్నారు, కొత్త వాళ్ళకి ఎవరికి ఛాన్స్ రావట్లేదు అసలు. ఒక్కొక్కరు 5 సార్లు ఎమ్మెల్యేలు, 6 సార్లు ఎమ్మెల్యేలు, ఈ విధంగా అవుతున్నది. యంగర్ జనరేషన్ ఎక్కడ వస్తారు? పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరకాలి. తర్వాత మన వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అది తీసుకుని జయప్రకాష్ నారాయణ గారు ఆయన లోక్సత్తా మూవ్మెంట్ నుంచి ఆయన పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేశారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇట్స్ ఎ గుడ్ దిస్ థింగ్. ఆయన ఈ పొలిటికల్ ఇవన్నీ చూసి ప్రస్తుతం ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్, ఈ క్యాస్ట్ పాలిటిక్స్, ఈ మనీ పాలిటిక్స్ ఇవన్నీ చూసి ఆయన అడిగాను కూడా, ఆయన అది కూడా అన్నారు, ఫెడప్ విత్ దిస్ అన్నారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ది ఎలక్టరల్ పాలిటిక్స్ అన్నారు. నేను ఐ కీప్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాను, బట్ వీ డోంట్ వాంట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అని ఆయన చెప్పారు. సో ఆ తర్వాత నేను అదే అనుకున్నాను, దేర్ షుడ్ బి అన్ ఆల్టర్నేటివ్. మేబీ ఇట్స్ అ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. ఇప్పుడు జనసేన కూడా పవర్లోకి రావడానికి ఇట్ టుక్ 10 years. ఇట్స్ ఓవర్ నైట్ ఏవి జరగవు. కాబట్టి ఆ విధంగా ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అన్న ధోరణిలో ఈ జయ భారత్ నేషనల్ పార్టీ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 80-90 కాన్స్టిట్యుయెన్సీ కూడా కంటెస్ట్ చేశాం ఈసారి. బట్ ఇట్స్ ఎ న్యూ పార్టీ. తర్వాత ఏంటంటే ఈ టైంలో ఎలక్షన్స్లో ఈ పార్టీని మార్చేసేయాలి అన్న భావనలతో ప్రజలు ఉండిన్నారు. కాబట్టి వేరే ఏ పార్టీలు కూడా వాళ్ళు కనపడలేదు. అందరూ అనేవాళ్ళు, సార్ మీరంటే మాకు ఇష్టం కానీ ఓటు మటుకు మీకు వేయలేదని చెప్పారు. ఎందుకంటే మీకు ఓటేస్తే మళ్ళీ ఓట్లు విడిపోయి ఏదైనా మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందేమో అన్న భయం అన్నట్టుగా వాళ్ళు వ్యక్తీకరించారు. ఎస్, ఓటర్ హ్యాస్ హిజ్ ఓన్ ఒపీనియన్, దెర్ ఈస్ నో డౌట్. కాబట్టి ఇట్స్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. కాబట్టి ఆ విధంగా ఈ పార్టీని తీసుకురావడం జరిగింది. చూస్తాం ఈ పార్టీని ముందు ఎలా తీసుకువెళ్ళాలన్నది కూడా తర్జన భర్జనలో పడుతున్నాము, కన్సల్టేషన్స్లో ఉన్నాం. మీరు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు అంటే కొన్ని ఆర్టికల్స్ అన్ని రిఫర్ చేసిన తర్వాత నాకు ఒక్కొక్క క్వశ్చన్ అయితే కామన్గా వినిపించింది. ఒక పార్టీ స్థాపించాలన్నా, దాన్ని నడపాలన్నా దానికంటూ కొంత డబ్బులు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వందల వేల కోట్లు కావాలి పార్టీని ఒక సక్సెస్ఫుల్గా పక్కన పెట్టి ఒక ట్రాక్లో నడపాలంటే. సో మీ దగ్గర కూడా అంతే అమౌంట్ ఉంది అని ఒక స్పెక్యులేషన్ ఉంది. దీని మీద ఏమంటారు? ఏమవుతుందంటే మేము ఇన్వెస్ట్ చేసింది 10 లక్షలు ఈ పార్టీ వరకు, అంతే. అంతకన్నా మేము సొంత డబ్బులు వేసుకొని ఖర్చు పెట్టుకున్నాం. అంటే ఏమైపోయిందంటే ఒక పార్టీ పెట్టాలంటే ఇంత డబ్బులు ఉండాలన్న ఒక భూతాన్ని క్రియేట్ చేశారు ఈ పొలిటికల్ పార్టీస్. అంటే ఇంకెవరు పార్టీలు పెట్టకూడదు, మావే ఉండాలి. ఒకవేళ పెడితే ఈ విధమైన మనం వెనకాల పెడతారనమాట. ఇంకొకటి కూడా ఉంది సార్, ఐ కెన్ ఆల్వేస్ క్వశ్చన్. ఒకనొక సమయంలో జేడి లక్ష్మీనారాయణ చంద్రబాబుతో కలిసి కుమ్మక్కయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు వేసి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు కూడా బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళే మీతో ఒక పార్టీ ఫ్లోట్ చేయించి వాళ్ళు వెనకుండి మీ చేత ఇది చేస్తున్నారు అని ఒక ఇది తిప్పారు జనాల్లో. సో దాని మీద మీరు డెఫినెట్గా ఫస్ట్ అలిగేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆ కేసు సిబిఐ డైరెక్ట్గా రిజిస్టర్ చేసిన కేసు కాదు, ఇట్స్ ఎ కేస్ గివెన్ బై ది హైకోర్ట్ ఇచ్చిన కేసు నేను ఇస్తే సిన్సియర్గా ఐ హ్యావ్ టు డూ మై జాబ్, అంతే. కాబట్టి ఎవరో చెప్తే ఎవరో చేయాల్సిన ఇది లేదు అది. సో దట్ ఈస్ మై సెకండ్ క్వశ్చన్. రెండవ క్వశ్చన్ వచ్చేసి బీజేపీ మాతో పెట్టించిందని అన్నారు. బట్ యాక్చువల్గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా వెళుతున్నాయి. సపోజ్ మా పార్టీ పెట్టించడం వల్ల ఏమవుతుంది, ఇంకా డిసడ్వాంటేజ్ అది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఓట్స్ స్ప్లిట్ అవుతాయి. అప్పుడు నడిపిన ఒక నెరేటివ్ ఇప్పుడు ఏంటంటే, అందుకనే అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకంలో బ్రహ్మాండంగా రాస్తారు. ఆయన యు ఆర్ యునీక్ అనే ఒక పుస్తకం ఉంది. అదేంటంటే సమాజంలో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సమాజం నిన్ను చేయనివ్వదు, నీ కాళ్ళు లాగేస్తుంది. నువ్వు సర్వసాధారణ వ్యక్తిగా ఉండే విధంగా సమాజం నిన్ను కోరుకుంటుంది. నువ్వు ఏదైనా ప్రయోగం చేయబోతే ఆ ప్రయోగం నుంచి నిన్ను ఎలా పక్కకు లాగాలనేవి అనేక శక్తులు పనిచేస్తాయి. కాబట్టి ఆ పనిచేసే శక్తులకు నువ్వు ప్రభావం పడి నీ ప్రయత్నం నువ్వు చేయకుంటే నువ్వు సర్వసాధారణ వ్యక్తిగానే మిగిలిపోతావు అంటాడు. కాబట్టి నాకు ఆ పుస్తకం అవి చదువుతుంటాను కాబట్టి ఇలాంటివి వస్తుంటాయి, ఇలాంటి అలిగేషన్స్ వస్తాయి, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ మనం ఇంకా వీటిలన్నిటికీ భయపడిపోయి మనం చేయకుంటే ఏమవుతుందంటే మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్. పబ్లిక్ వాయిస్ అన్నది రేజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 164(11) ఇప్పుడు
మరి పబ్లిక్ వాయిస్ రేజ్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? నేను అక్కడికే వస్తున్నాను సార్, ఆ క్వశ్చన్కే వస్తున్నాను. అందుకనే నేను అన్నా, నన్ను ఒక్కడిని ఎన్నుకోండి, పబ్లిక్ వాయిస్ నేను రిప్రజెంట్ చేస్తాను అసెంబ్లీలో, చాలు ఒక్క సీటు మాకు ఇవ్వండి మీ తరపున. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో వినిపించే గొంతుక పార్టీ గొంతుక, ప్రజల గొంతుక కాదు. పార్టీ వాళ్ళు ఏం చెప్తే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడాలి. కరెక్ట్. కానీ ప్రజల ప్రాబ్లం ఎట్లా రిప్రజెంట్ చేస్తారండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక గొప్ప విజయాన్ని జనాలు ఈసారి ఎలక్షన్స్లో ఈ అలయన్స్కి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ నా భయం ఏంటంటే ప్రశ్నించే గొంతు లేకపోవడమే ప్రజాస్వామ్యంలో ఒక పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేదంటే నేను అసెంబ్లీకి రాను అనే ధోరణిలో వీళ్ళు ఉన్నారు. నౌ హూ విల్ రిప్రజెంట్ ద పబ్లిక్ పీపుల్స్ వాయిస్? అంటే ఒకటి నన్ను క్వశ్చన్ చేయకపోతే నేను ఏం చేసినా నాకు అది రైట్గానే ఉంటుంది. క్వశ్చన్ చేస్తేనే నేను తప్పు చేస్తున్నానా, కరెక్ట్ చేస్తాను అనేది నాకు తెలుస్తుంది. సో ఇవాళ అసెంబ్లీలో తెలపడానికి ఎవరు లేరు అక్కడ. సో వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? నెక్స్ట్ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది ఇది? అంటే ఏంటంటే నేను అదే చెప్పాను, ఒక ప్రశ్నించే వాయిస్ అక్కడ ఉండాలి. ఈ 11 మంది సరిపోతుంది. ఒక క్రికెట్ టీం అంత వాళ్ళకి మీకు ఇచ్చారు, ఎన్నుకున్నారు ఒక క్రికెట్ టీం, యూ కెన్ గో అండ్ బ్యాట్. ఈ 11 మందిలోనే విరాట్ కోహ్లీ ఉండొచ్చు, రోహిత్ శర్మ ఉండొచ్చు, ధోని ఉండొచ్చు. ఏముంది 11, మనం వరల్డ్ కప్ గెలిచాం కదా, మరి 11 మంది ఒక క్రికెట్ టీం అనుకొని అక్కడ బ్రహ్మాండంగా బ్యాట్ చేయొచ్చు వెళ్ళి. కెప్టెన్సీ కోసం కొట్టుకున్నట్టు. కెప్టెన్సీ కూడా అవసరం లేదు, 11 మంది 11 ప్లేయర్స్. ఏముంది అక్కడ, వన్స్ మీరు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మీ వాయిస్ వినిపించాల్సిందే, మీరు రేవచ్చు, మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. మీకు సో మెనీ ఇవి ఉన్నాయి అక్కడ, ప్రివిలేజెస్ ఉన్నాయి. వాటన్నింటినీ స్టాండింగ్ ఆర్డర్ తీయొచ్చు, లేకుంటే పాయింట్ ఆఫ్ అటెన్షన్ లేవదీయచ్చు, 0 ఓవర్లో మీరు క్వశ్చన్స్ వేయచ్చు, ప్రైవేట్ సర్వీసెస్, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా పాసిబుల్ ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. హోదా ఏదైనా కూడా మనకు అది అవసరం లేదు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు వాళ్ళ ప్రతినిధులుగా. కాబట్టి ప్రజలు ఏ నమ్మకంతో మనం ఎన్నుకున్నారో ఆ నమ్మకంతో మనం పనిచేయాలి. ఎందుకంటే అది చేస్తామని మనం ప్రామిస్ కూడా చేసాం. మనం ప్రమాణం చేసుకునేటప్పుడు నేను భారత రాజ్యాంగాన్ని కాపాడుతాను, తర్వాత వచ్చేసి నా మీద ఇచ్చిన విశ్వాసాన్ని నేను ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాను, సభా మర్యాదలు పాటిస్తాను, ఇవన్నీ అని చెప్పి మనం ప్రమాణం చేస్తాం ఎమ్మెల్యేలుగా. కాబట్టి వాటిలను రియాలిటీలోకి తీసుకోవాలి. అందుకనే కలాం గారు ఒక పుస్తకం రాశారు, ఏ మేనిఫెస్టో ఫర్ చేంజ్ అని. ఆయన ఏమంటారంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఆ వెబ్సైట్లో నేను ప్రతిరోజు ఏం చేశానని పెట్టాలి. నేను ఏం చేశాను, ప్రజలకు ఈ కంప్లైంట్ వస్తే దాన్ని ఏ విధంగా నేను సాల్వ్ చేశాను, ఎన్ని బిల్స్ పెట్టాను, నేను శాసనసభకి ఎన్ని గంటలు నేను వెళ్ళాను, ఇవన్నీ కూడా ప్రజలకి ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా పెట్టాలి. అలాగనే ఆయన సజెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు 164, 164, ఇంకో 11, మరి 11 మంది వెళ్ళకపోవడం, ఇవన్నీ ఏమైపోతుందంటే అల్టిమేట్గా రాష్ట్రానికి ఏమవుతుంది అన్నది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం. నాకు ఒక టెక్నికల్ డౌట్ ఉంది సార్. ఇప్పుడు రీసెంట్ ప్రెస్ మీట్లో జగన్ గారు నేను అసెంబ్లీకి పోను, అసెంబ్లీకి పోకుండా రోజు ప్రెస్ మీట్లు పెడతాం మేము అంటున్నారు. అసెంబ్లీకి ఎన్ని సెషన్స్ పాటు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అసలు రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఉందా లేదా, దాని క్రైటీరియా ఏంటి? ఆర్టికల్ 190 సబ్ క్లాస్ 4 అది తీసుకుంటే ఒక సభ్యుడు గనక కంటిన్యూస్గా 60 రోజులు అబ్సెంట్ అయితే, ఇఫ్ హీ రిమైన్స్ అబ్సెంట్ ఫర్ 60 days కంటిన్యూస్లీ, దెన్ హీ హెస్ టు సభా దీంతో బై ది డెసిషన్ ఆఫ్ ది హౌస్ he has to vacate the seat. He is not disqualified, but he is vacation of seats అంటారు దీన్ని. ఆర్టికల్ 190లో ఇందులో సబ్ క్లాస్ 4 అంటే టోటల్ సెషన్లో కంటిన్యూస్గా మీరు 60 days అబ్సెంట్ అవుతే యూ హ్యావ్ టు వెకేట్ ది హౌస్. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని మూవ్ చేయాలి, తర్వాత అందులో సభ ఆమోదించాలి, ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే చాలామంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ తెందూల్కర్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా అటెండ్ అవ్వలేదన్నారు. రేఖా గారు, సచిన్ తెందూల్కర్ గారు, వీరంతా కూడా రాజ్యసభ మెంబర్స్ వాళ్ళు కూడా. కానీ అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ రిప్రజెంట్ టు ది చైర్మన్ ఆఫ్ ది హౌస్, ఈ కారణాల వల్ల మేము అటెండ్ అవ్వలేకపోతున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఓపెన్గా మీరు డిక్లేర్ చేశారు మేము రామని. కాబట్టి ఇప్పుడు ఈ 60 days అన్నది వర్క్ అవుతుంది. సపోజ్ వీళ్ళు కంటిన్యూస్ 60 days అటెండ్ అవ్వకుంటే ది విధానసభ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. సో అలా వేకెన్సీ అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కానీ మళ్ళీ 6 monthsలో ఎప్పుడైతే సీట్ వెకేట్ అవుతుందో రిజైన్ లేదు, సభనే తీసేస్తుంది. రిజిగ్నేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఇది మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం వల్ల మీ మీద వెకేట్ చేయాలి మీరు అన్నది. సో మళ్ళీ వెకేట్ అయిన తర్వాత వితిన్ 6 months ఎప్పుడైతే ఒక వేకెన్సీ వచ్చిందో వితిన్ 6 months ఎలక్షన్స్ జరిపి అక్కడ కొత్త మెంబర్ని ఎన్నుకోవాలి, మళ్ళీ ఎలక్షన్స్ జరపాలి.
అది కాన్స్టిట్యూషన్గా మనకున్న ఒక ప్రొవిషన్. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో మీరు గమనించిన ప్రోస్ అండ్ కాన్స్ ఏమి ఉన్నాయి? ముఖ్యంగా ఈ 6 నెలలు అంటే డిసెంబర్ 9కి అవుతుంది 6 నెలలు, ఇప్పుడు 5.5 months అయింది. ముఖ్యంగా వీళ్ళు చెప్తున్న విధానాలు ఏంటంటే మేము అమరావతి, పోలవరం ఈ రెండు ముఖ్యంగా మేము ఏ అండ్ పి. సో అమరావతి అండ్ పోలవరం, ఎందుకంటే అమరావతి ప్రాజెక్ట్ అన్నది మొదట తీసుకొచ్చాం. మనం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకున్నా కూడా అందులో స్పష్టంగా ఉంది 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ న్యూ స్టేట్ హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ క్యాపిటల్. కాబట్టి ఆ శివరామకృష్ణన్ కమిటీ కావచ్చు, ఆ తర్వాత వీరంతా నిర్ణయించి ఫైనల్గా అమరావతిలో క్యాపిటల్ ఉంటుందన్నది మన అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి అది యాక్సెప్ట్ చేశారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్లో ఆయన కూడా వేశారు. ఆ తర్వాత మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత అమరావతి డెవలప్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అమరావతిని మళ్ళీ డెవలప్ చేయాలన్న ధోరణిలో మొదట వెళ్తాం. దానికోసం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి లోన్ తీసుకొని నడపాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేయాల్సిన ఫండ్స్ ఇస్తామని. కాబట్టి నవనగరాలను ఏవైతే ప్లాన్ చేశారో వాటిలన్నింటినీ కూడా డెవలప్ చేస్తామని అన్నారు. నెక్స్ట్ ఈజ్ పోలవరం. పోలవరం కూడా ఇప్పుడు బేసిక్గా డయాఫ్రమ్ వాల్ పోవడం వల్ల దాన్ని న్యూ డయాఫ్రమ్ వాల్ తీసుకొచ్చి దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే పోలవరం కంప్లీట్ అవుతే మనకు ఆల్మోస్ట్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇట్స్ అ మల్టీపర్పస్. తర్వాత వచ్చేసి వైజాగ్కి, తర్వాత ఆ ప్రాంతాలకు నీళ్లు, తర్వాత ఆల్మోస్ట్ ఒక 190 TMCలు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా అన్నది మన ఇది. ఇప్పుడు బేసిక్గా అక్కడ ఆగిపోయి ఉన్నది ఏంటంటే మనకు ఈ సబ్మర్జెన్స్ R&R ప్యాకేజ్ దగ్గర ఆగడం. ఎందుకంటే సుమారుగా ఒక 40-45 వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మేము R&R ప్యాకేజ్ ఇవ్వము, కేవలం మీకు ఇరిగేషన్ కాంపోనెంటే ఇస్తాం. మరి ఈ ఇంత అమౌంట్ ఎలా రేజ్ చేయాలి? కాబట్టి ఇప్పుడు ఎత్తు తగ్గిస్తున్నారనేది ఇంకోటి నడుస్తుంది. 41.5 meters దగ్గర ఆగిపోతుంది. 41.5 meters దగ్గర ఆగిపోతే ఇట్ బికమ్స్ ఎ బిగ్ బ్యారేజ్. అందులో మళ్ళీ ఈ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. సో ఆ విధంగా జరుగుతుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ దట్ విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్. సో ఆ విధంగా ఈ రెండు విషయాల్లో జరుగుతున్న చర్చ. కాబట్టి అమరావతి డెవలప్మెంట్ ఒకటి, తర్వాత వచ్చేసి మెయిన్ ఇష్యూ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్. సో సుమారుగా ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తాం, లేకుంటే 3,000 రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అదే ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది ఒకటి ప్రధానమైన. ఎందుకంటే ఎన్నో కాలేజెస్ ఉన్నాయి మన దగ్గర, దాని నుంచి లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంటే డైరెక్ట్గా అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలని కాదు, ఆ విధమైన ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మీరు ఆ విధమైన వాతావరణం కల్పిస్తే వస్తాయి, వచ్చి అక్కడ మనకు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రైవేట్ సంస్థలు వస్తాయి, వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఆ విధంగా యూ షుడ్ అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్. అది చాలా ముఖ్యమైన. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి రాష్ట్రంలో కండ్యూసివ్ పరిస్థితులు ఉండాలి. అంటే ఎలక్షన్స్ వరకే ఈ పార్టీలు ఒకరితో ఒకరు ఈ విధంగా విభేదించుకుంటారు. ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్న దాని మీద అందరూ కలవాలి. కరెక్ట్. ఆ విధంగా కనుక మనం చేయగలిగితే ఏమవుతుందంటే ఈ విధమైన భేదభావాలు ఉండవు. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకుంటాడు. లేకుంటే ఇక్కడికి వచ్చాక ఈ విధమైన పరిస్థితులు, ఈ విధంగా ఒకరినొకరు దూషించుకోవడం, కొట్లాడుకోవడం ఈ విధంగా జరుగుతుంటే, అందుకని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే పీస్ఫుల్గా ఉంటాయి ఆ రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు మహారాష్ట్ర చూడండి, గుజరాత్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఇన్వెస్టర్స్ అంతా అక్కడికి వెళ్తారు. అక్కడ బేసిక్గా ఏంటంటే పీస్ అండ్ జస్టిస్ ఈ రెండు ఉండడం వల్ల అక్కడికి ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. అది మనం చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు 6 వాగ్దానాలు కూడా చేశారు, సూపర్ 6 అన్న పేరు. సో వాటి గురించి కూడా మెయిన్గా ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో దాని మీద కూడా నడుస్తుంది. అంటే సంక్షేమాలు సంక్షోభాలకు దారితీస్తుంది. సంక్షేమం ఉండాలి. సంక్షేమం ఎవరికి ఉండాలి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళకి, సపోజ్ 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, తర్వాత వితంతువులకి, తర్వాత వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, ఇటువంటి వాటికి ఇవ్వండి. అందరికీ ఎందుకు ఇవ్వాలి? అంటే ఇదేంటంటే ఒక ఓట్లు సంపాదించుకోవడం కోసం ఇదొక మీకు ఉచితంగా ఇది ఇస్తాను, మీరు ఉచితంగా ఇది ఇస్తాను, ఉచితంగా ఇది ఇస్తాను. మేనిఫెస్టోలో 200 పాయింట్లు ఉంటే ఓన్లీ ఉచితాల పాయింట్లే హైలైట్ అవుతాయి. సో ఆ విధంగా వితౌట్ ఎక్సెప్షన్ ప్రతి పార్టీ కూడా ఇదే చేస్తుంది. బట్ అల్టిమేట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి డెట్రిమెంటల్ టు ది ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధికి కానీ ఈ ఉచితాలు అన్నవి సరిగా ఉండవు.
ఆ తర్వాత వచ్చేసి అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలన్నారు. మేము ఒక జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఒక మేనిఫెస్టో ఇచ్చాము మేము. మీరు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయించండి, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి కేటాయించండి. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల రూపాయలు వస్తుంది. సో ఆ 5 కోట్లతో చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు. కాబట్టి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా కొత్తగా ఆలోచించండి. సో ఆ విధంగా చేసుకుంటూ పోతే ఈ ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం కూడా రాదు మనకు. గ్రామ పరిశ్రమలను అభివృద్ధి చేయండి, రూరల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయండి, ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకురండి, ఎంఎస్ఎంఈలు తీసుకురండి. దానివల్ల ఏంటంటే గ్రామాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దానివల్ల అర్బన్ మైగ్రేషన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా చేయాల్సిన భావాలు. కానీ ఇప్పుడు ఎంత చూసినా కూడా ఒక ఎలక్షన్ నుంచి ఇంకొక ఎలక్షన్స్కు ఈ విధంగానే మాట్లాడుతున్నారు తప్ప మనం ఏం చేయాలి 5 సంవత్సరాల్లో అన్నదానికి సాలిడ్ ప్లాన్స్ ఉండట్లేదు. దానికి ప్లాన్స్ ఉన్నా కూడా దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, ఫండ్స్ లేవు. సివిల్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఆర్ ఇన్పుట్స్, సో వాళ్ళకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి సివిల్ సర్వీస్లో డెడికేట్ చేయాలనుకుంటున్నాను? ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ జాబ్లోకి రావాలని చాలామంది కోరుకుంటుంది. అందుకనే మీరు చూసుకుంటే మొన్న ఐ థింక్ యూపీలో అనుకుంటాను 321 పోస్టులు పెడితే 23 లక్షల మంది అప్లై చేశారు. బాంబే ఎయిర్పోర్ట్లో మొన్న లగేజ్ హ్యాండ్లర్స్ వాటికి వాకిన్ ఇంటర్వ్యూ పెడితే అక్కడ పెద్ద పోలీస్ బందోబస్తు పెట్టి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంటే ఈ విధమైన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది దేశంలో. అందువల్ల ఏంటంటే ఇవి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు పడతాయి, యూపీఎస్సీ ఎస్పెషల్లీ. సో అందరూ కూడా ఈ గవర్నమెంట్ జాబ్ వస్తే మెయిన్గా ఏంటంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత వచ్చేసి లైఫ్ సెటిల్ అవుతుంది, ఇలాంటి భావనలో వస్తుంటారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి. మీరు సివిల్ సర్వీసెస్ తీసుకున్న సంవత్సరానికి 800 to 1000 ఉంటాయి, 10 లక్షల మంది రాస్తారు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే చేతిలో ఒకటి ఏదైనా మీకు ఉద్యోగం వస్తే దాన్ని ఉంచుకోండి, అవి చేస్తూ మీరు చేయగలిగారు. సైమల్టేనియస్గా చేస్తే మీ మీద ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది మీకు. లేకుంటే ఏమవుతుందంటే ఒక 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ ఇచ్చినా రాకున్నా కూడా మరి తర్వాత ఏంటి, తర్వాత ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఈ 5 years ఏం చేశారన్నది ఒక క్వశ్చన్. సో ఆ విధంగా ఈ ఎగ్జామినేషన్కి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మొదలు పెడతారు ప్రిపరేషన్. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీకు ఈ విధంగా ఆలోచనలు ఉంటే స్టార్ట్ ఫ్రమ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈవెన్ ఇంటర్మీడియట్ నుంచే మొదలు పెట్టండి. ఏముంది, పేపర్ చూడండి, విషయాలు తెలుసుకోండి, డిస్కషన్స్లో పాల్గొనండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సో దట్ మీరు డిగ్రీ అయిపోయే లోపలే యూ కెన్ స్టార్ట్ గివింగ్. డిగ్రీ అయిపోగానే ఇమీడియట్గా అటెంప్ట్ ఇవ్వచ్చు మీరు. కాబట్టి ఏంటంటే త్వరగా క్లియర్ అయిపోతుంది మీకు. లేకుంటే ఏంటి ఈ ప్రొలాంగ్డ్ దేంట్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ ఎ టఫ్ ఎగ్జామినేషన్, బట్ విత్ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్రిపరేషను మీరు ఖచ్చితంగా దాన్ని క్రాక్ చేయవచ్చు అన్నది ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. నిన్నటి మీకు ఈ రోజుకి మీకు కొంత మార్పు ఉండాలి మీలో. సో ఆ విధంగా ఇంక్రిమెంటల్గా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ ఫర్ యూ. మనం చేసే పనులు ప్రతిరోజు చేస్తే అదే ఒక హ్యాబిట్గా మారుతుంది. కాబట్టి ఆ విధంగా మీ గోల్ని డివైడ్ చేసుకొని ఏ సబ్జెక్ట్స్లో మనం వీక్గా ఉంటున్నామో దానికి టైం చేసుకుంటూ మిగతా డైవర్షన్స్ ఉండకుండా ఈ 2-3 సంవత్సరాలు అన్నది మీరు ఒక తపస్సు చేసినట్టు చేయాలని చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా మిగతావన్నీ మర్చిపోండి. మిగతా ఈ డైవర్షన్స్ ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియాలు ఇలాంటివన్నీ కాకుండా మనం లక్ష్యం కేంద్రీకరించుకొని ఆ లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్ళాలని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇదేమీ అసాధ్యమైన ఇది కాదు, ఇది సుసాధ్యం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే ఈ విధంగా వెళుతున్నారో వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, ఈ విధంగా కాకపోయిన వాళ్ళు వెళుతున్నారు. నాట్ దట్ మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, కానీ ఒక ఫోకస్డ్ ఒక ఓరియంటేషన్తో జరగట్లేదు. కాబట్టి ఆ విధంగా ఫిక్స్డ్ గోలు, ఓరియంటేషను, తర్వాత విత్ వేస్టేజ్ ఆఫ్ టైం కాకుండా డిస్కషన్స్ ఇలాంటివి పెట్టుకుంటూ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎందుకంటే ఒకే లక్ష్యంతో ఉండాలి. దీంతో వెళ్ళగలిగితే దే కెన్ ఆల్వేస్ క్రాక్ సివిల్ సర్వీసెస్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కానీ లైక్ మా స్టార్ టాక్ ప్రేక్షకులకు కానీ లేదంటే నాకు కానీ పర్సనల్గా మీరు ఇచ్చే అడ్వైజెస్ ఆర్ మీరు ఇచ్చే ఒక బ్లెస్సింగ్ అని ఏమైనా ఉంటే మెసేజ్. బేసిక్గా ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు దొరికే ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా అన్నది చాలా ఒక సంభ్రమంలో ఉన్నారు. ఎందుకంటే 4th estate రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ. ఏ విధంగా లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీతో పాటు 4th ఎస్టేట్కి ఈక్వల్ ప్రాధాన్యత ఉంటుంది. ఈ 3 వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దాని మీద కామెంట్ చేసి ప్రజలకు వారికి కూడా వార్నింగ్ ఇది ఇస్తున్న ధోరణిలో 4th estate ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ ఏమైపోతుందంటే 4th estate కూడా ఒక్కొక్క పార్టీలకు వాళ్ళు
ఆల్మోస్ట్ దే ఆర్ మౌత్ పీసెస్ ఆఫ్ పార్టీస్గా తయారవుతుంది. వెరీ అన్ఫార్చునేట్. Yeah. నేషనల్ మీడియా తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, దానివల్ల ఏంటంటే ప్రజలకు దేని మీద మనం బిలీవ్ చేయాలి అన్న దాని మీద ఒక సంశయం. యు ఆర్ యునీక్ అనుకోండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కొత్త పంథాలో వెళితే వాడిని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ డిస్కరేజ్మెంట్కు మీరు లోనై అదే పంథాలో మీరు వెళితే మరి మిగతా వాళ్ళకి మీకు తేడా ఉండదు. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఇట్ టేక్స్ టైం, రైట్ సార్. బట్ ఎన్షూర్ ది క్రెడిబిలిటీ. మీ ఛానల్ చూస్తే మాకు యూజ్ ఉంటుందన్న ఒక భావన జనాల్లో ఉంటే ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ టైం, బట్ యూ విల్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అది మనం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.